హాయ్ అండి. ఈరోజు మనం అమ్మమ్మ టీవీలో వంకాయ బజ్జీ, పాతకాలం నాటి వంకాయ బజ్జీని ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావలసినటువంటి పదార్థాలు: 2 వంకాయలు పెద్దవి, అంటే మేము యుఎస్లో ఉన్నామండి. ఇందాక మా వదినగారు చెప్పారు. ఇక్కడ చాలా పెద్ద వంకాయలు దొరుకుతాయి. మన దగ్గర కూడా కాస్త పెద్ద వంకాయలు అయినప్పటికీ గుజ్జు ఉన్నవి తీసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. మనమైతే మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. 5 స్పూన్ల కారము, 3.5 స్పూన్ల ఉప్పు, 5 స్పూన్ల నూనె. ఈ నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. మనం కలుపుకున్న తర్వాత ఇంకా కావాల్సి వస్తే కలుపుకోవాల్సి ఉంటుంది. కొత్తిమీర. ఇప్పుడు మనం వంకాయలను ఏ రకంగా కాల్వాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఈ స్టవ్ కాస్త మనం ఈ కాల్చుకోవడానికి వీలుగా ఉందా లేదా అని చూసుకోవాలి. లేకుంటే దీని మీద ఏదన్నా జాలి లాంటిది పెట్టుకొని కూడా వీటిని కాల్చుకోవచ్చు. పాతకాలంలో నిప్పుల మీద పెట్టి కాల్చేవాళ్ళం. ఇప్పుడు ఆ సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ మనం స్టవ్ మీద ఈ విధంగా కాల్చుకోవచ్చు. మన వంకాయలన్నీ కూడా కాలాయి. వీటిని మనం తీసుకొని కొంచెం చల్లారనిద్దాం. మనం కాల్చుకున్నాం కదండి వంకాయలను, అవి ఈ రకంగా మనం బాగా కాలిపోయాయి. ఈ యుఎస్ కాయలలో గుజ్జు బాగుందండి. చూసిరండి ఎంత చక్కగా మగ్గబెట్టినామో. పొయ్యి మీద మంచిగా ఉడికింది. చల్లగా అయిపోయిందండి. చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే మనకు కూడా బాగుంటుంది, కలుపుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా చేసేటువంటి బజ్జీ. ఎవరైనా కూడా చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు లేదు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నా. మనం ఇందాక తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, మీకు ఉల్లిపాయలు చూపించాను కదా, వాటిని సన్న ముక్కలుగా తరుక్కున్నాను. మీ ఇష్టం అండి, తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం అండి, కారం వేస్తున్నాను. ఈ వంకాయలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇది తింటే ఇష్టపడిపోతారు. దీంట్లో ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఇందాక మనం చూపించుకున్నటువంటి సాల్ట్ కూడా ఒకవేళ సరిపోకపోతే మనం చూసి వేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక మనం తీసి పెట్టుకున్నామండి 5 స్పూన్లటువంటి నూనె. ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లా పట్టించి మంచిగా కలుపుకోవాలి. పచ్చి నూనెనే ఈ రకంగా పోయాలి. నూనె వేడి చేయకుండా ఏం లేదనమాట, అవసరం లేదండి. పచ్చి నూనె వేసి కలపాలి. పచ్చి నూనె వేసి కలిపితే దీనికి ఆ రుచి అనేది పచ్చి నూనెతోటే వస్తుంది. మనం ఇందాక తీసుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఇందులో కలుపుకోవాలి. కొత్తిమీర క్లీన్ చేసినాము, అంతేనా? క్లీన్ చేసి సన్నగా కట్ చేసి సన్నగా. ఎంతో సులువుగా కమ్మనైనటువంటి వంకాయ బజ్జీ తయారు. తినడానికి రెడీగా ఉండండి. చూసిండ్రండి, కమ్మనైన వంకాయ బజ్జీ తయారు చేశారు మా వదిన గారు. సూపర్ ఉంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం టచ్ చేయకుండా ఉండొద్దు, తప్పకుండా టచ్ చేయండి. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ.